ఈ యొక్క ఉదయకాలము ఈరోజు నా యొక్క ప్రసంగ శీర్షిక దైవ సుముఖత. దైవ సుముఖత. పోయినసారి విముఖత. థ్యాంక్ యూ, గుర్తుపెట్టుకున్నారు. దైవ విముఖత అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు అదే అంగీకరింపబడలేదు, తృణీకరింపబడింది. ఈ రోజున ప్రార్థన సుముఖత అంటే మన యొక్క ప్రార్థన అంగీకరింపబడింది. ఇది కొంచెం మంచిది కదండి. చాలాసార్లు మన యొక్క జీవితాల్లో ఏ సమయంలో అయినా మన కష్టం ఉన్నప్పుడు ఆదరణ ఎక్కడ దొరుకుతుందో ఆ స్థలానికి వెళ్తుంటాం. అయితే దేవుని బిడ్డలకి అన్ని వేళలా ఆయన సుముఖతను ఇవ్వటానికి సిద్ధపడినటువంటి దేవుని కలిగి ఉన్నాం మనం. దాన్ని బట్టి దేవునికి వందనాలు. కాబట్టి ఈ రోజున పాత నిబంధన గ్రంథంలో నుండి మొదటి రాజు గురించి ఒకసారి వినేశం పోయినసారి, ఈసారి రెండో రాజు గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. సంఘాల్లో చాలా వరకు గుడికి న్యూ టెస్ట్మెంట్ తెచ్చుకుంటూ ఉంటారు. బైబిల్ చూపించరా? న్యూ టెస్ట్మెంట్ కాదయ్యా, ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ రెండు కలుపుకొని తీసుకురావాలి కదండి. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి బైబిల్. 66 పుస్తకాలు ఉన్నటువంటి పుస్తకం బైబిల్ గ్రంథము. దాన్ని బట్టి దేవునికి వందనాలు. కాబట్టి పాత నిబంధన, కొత్త నిబంధన దేవుడు రెండు కలిపి మనకి ఇచ్చిన దాంట్లో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నూతన నిబంధన గ్రంథానికి పునాది పాత నిబంధన. చాలామంది పాత పక్కన పెట్టేసి కొత్త సరిపోతా లేదండి. చాలాసార్లు పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాల్ని కొత్త నిబంధనలో ఇంకా కొద్దిగా వివరించి చెప్పేదిగా మనం చూస్తున్నాం. అందుకనే పాత నిబంధన చదివిన తర్వాత కొత్త నిబంధన చదువుతుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. దేవా, వాటన్నిటి విషయంలో నీవు దాన్ని సంపూర్తి చేసినటువంటి విధానాన్ని మేము చూసి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. ఈరోజు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము మొదటి సమూయేలు 30వ అధ్యాయము మొత్తం మొదటి నుండి 30 వచనాలు, కానీ అన్నీ చదవను. ఇప్పుడు ఒక వచనం, ప్రత్యేకమైనటువంటి వచనం 6వ వచనంలో ఒక భాగం చదువుతాను నేను. మొదటి సమూయేలు 36. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు పాత నిబంధన గ్రంథంలో రాజుల్లో చెప్పుకోవాలంటే దావీదు తర్వాత ఇంకొకరు లేరు. దావీదు మహారాజు, గొప్ప మహారాజు. ఆయన గురించి దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయనను దేవుడు హెచ్చించిన విధానము ఇంత అంతా కాదు. అందుకని ఈ సమయంలో ఈ యొక్క దావీదు గురించి పాత నిబంధనలో చూసేదానికి ముందు కొత్త నిబంధనలో ఆయన గురించి ఇంకా తేటగా చెప్పినటువంటి విషయాలు ముందు మనం చూసుకుందాం. దావీదు ఆయన దేవుడు ఎంతగా ఏర్పాటు చేశాడంటే, ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చే విషయము దేవుడు మర్చిపోలే. దేవుడు వాగ్దానాలు ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చే దేవుడు. ఆ మాటల్ని తిరిగి తిరిగి పలికించేవాడు దేవుడు. మరి నాతాను ద్వారా దావీదుతో వాగ్దానం చేశాడు, నీ యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తానయ్యా, నిత్యత్వంలో స్థిరపరుస్తానని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడండి? క్రీస్తు పూర్వం అలాగ తీసుకుపోతే 1100 సంవత్సరాలు, లేదు ఇంకొంచెం తక్కువ వేసుకుందాం లేండి, అటు ఇటు అవుతాయి. అది దేవుడు తన యొక్క నూతన నిబంధన గ్రంథంలో దాన్ని పూర్తి చేసినట్టుగా చూస్తున్నాం. దావీదు పేరు ఎక్కడుంది తెలుసండి? నూతన నిబంధనలో మొదటి పుస్తకంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనంలోనే ఉంది. దేవునికి వందనాలు. దేవుడు ఆ రీతిగా అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అక్కడ కేవలం ఒక దావీదు, సౌలు తరుముతున్నటువంటి దావీదుని చూశాను. చూడండి ఆయన ఎంత చక్కటి మాట. ఆ తర్వాత దేవుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే దేవుని యొక్క వాక్య భాగంలో లూకా 1:31-32లో కొంచెం చదువుతాను. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును
ఆయనకిచ్చును అని ఎవరితో చెప్తున్నారు? గబ్రియేలు దూత, దేవుని సన్నిధానం నుండి వచ్చినటువంటి గబ్రియేలు దూత మరియమ్మతో చెప్తుంది, దావీదు కుమారుడు. బాబా, దావీదు ఎప్పుడైనా ఊహించుకున్నాడండి? దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చే దేవుడని ఈ రీతిగా నెరవేర్చాడని అక్కడ కూర్చొని చూసింటాడు. దేవా, నా పేర్లు వస్తున్నాయి, ఆ గ్రంథంలో మత్తయి రాసి ఉంటున్నాడు, తర్వాత గబ్రియేల్ ద్వారా నా పేరు చెప్తున్నావు అక్కడ. బహుశా ఎంత గొప్ప విషయాలు! దేవుడికి ఆయన యొక్క బిడ్డలంటే అంత ప్రత్యేకత. ఒక దావీదు గురించి పాత నిబంధనల గ్రంథం కన్నా కొత్త నిబంధనలో ఇంకా వివరించి చెప్పినట్టుగా చూస్తున్నాం. ఇవి దేవుని కార్యాలు కదా. నిత్యుడైన దేవుడు, వాగ్దానం ఇచ్చి మర్చిపోయినటువంటి దేవుడు, వాటిని నెరవేర్చే దేవుడుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక వచనం చూస్తాను. ఇంకో వచనము అపోస్తల కార్యములు 13, 21, 22 రెండు చదువుతానండి. ఆ తర్వాత రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేశాను. ప్రజలు కోరుకున్నాడు ఒక రాజు కావాలని. అది ఎప్పుడో జరిగిపోయింది, నూతన నిబంధనలు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత అతనిని తొలగించి, అంటే సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. ఇతడు దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవా, నీకు వందనాలయ్యా. దావీదును మరి లూకా కూడా చెప్తున్నాడు. అపోస్తలుల కార్యంలో రాశాడు లూకాని. ఇంతకుముందు లూకా సువార్త, అపోస్తలుల కార్యం రెండు ఒక పుస్తకమే, కాకపోతే అవి 2 భాగాలకు విభజించారు. మత్తయి రాశాడు, లూకా ఇక్కడ 2 సార్లు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి వందనాలు. ఆ తర్వాత 4వదిగా అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని యొక్క ఆత్మ చేత రాసినటువంటి మాటలు ఏంటంటే, రోమిలకు రాసిన పత్రిక ఇంగ్లీష్లో 1:3, అయితే తెలుగులో 1వ అధ్యాయము 2 నుంచి 7 వచనాలు ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను చదివిన భాగం యాడ ఉంటుంది, ఎత్తుకొని చూసుకోండి. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. దేవునికి వందనాలు. దావీదును ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు నూతన నిబంధన గ్రంథంలో 14 పుస్తకాలు రాసినటువంటి వాడు. 13 గ్యారంటీ, 14వది అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక మన డిస్కషన్లో కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇది కూడా పౌలు రాసింది. 14 పుస్తకాలు రాశాడు. ఆయన ఎంత చక్కగా విశదీకరించి ఎన్నో విషయాలు, ఇవి డాక్టరీన్స్ అంటారు కదండి, దాంట్లో ఎన్నో చక్కగా మనం చూస్తాం. అవన్నీ రాయటానికి దేవుడు ఆయనకి ఆత్మనిచ్చాడు. ఆ యొక్క ఆత్మను బట్టి అపోజిట్ పౌలు మరొకసారి పలుకుతూ ఉన్నాడు. దేవునికి వందనాలు. దావీదు గురించి కొన్ని విషయాలు మనం పాత నిబంధనలు చూస్తే ఆయన ఎంతగా హెచ్చించినాడు. ఇది మనకి జ్ఞాపకం చేసుకుంటే నిన్ను నన్ను గురించి రాయబడినటువంటి కూడా ఒకరోజు చూస్తాం. మనకొక బైబిల్ లేదులేండి, కాబట్టి అక్కడికి పోయిన తర్వాత దేవుడు మన కోసం చేసినటువంటివి ఏవైతే రాసిన్నాడో, దావీదుకి ఏ వాగ్దానం అయితే చేశాడో వాటిని ఎలాగా ఆయన పూర్తి చేశాడో, సంపూర్తి చేశాడో, మనకిచ్చినటువంటి వాగ్దానాలు కూడా దేవుడు ఆరాధన చేసేది దేవునికి వందనాలు చెల్లించాలా. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. దేవుని యొక్క వాక్యాలు సంవత్సరాలు అలాగున్నప్పటికీ నీ మాటలు ఇటు అటు పోలేదు. దేవుడు చెప్పినటువంటి మాటలు అవి జరిగించేవిగా మనం చూస్తున్నాం. దేవునికి వందనాలు. అయితే ఈ సమయంలో దైవ సుముఖత మర్చిపోయాను. సముఖత అంటే దేవుని సన్నిధి. చిన్న మాటలు పొరపాటు నేర్చుకుంటున్నాను ఈ మధ్య తెలుగు. మా టీచర్ అమ్మ ఉన్నారులేండి, నేర్పిస్తారు కొన్ని మాటలు. అది కాదు ఇది, అమ్మ థ్యాంక్స్ అమ్మా. నేర్చుకోవాలండి, మన పెద్దోళ్ళైనా కానీ. సుముఖత అంటే అంగీకరించబడుట. ఎస్తేరు మహారాణి రాజు దగ్గర పోవటానికి చాలా కష్టమైన పరిస్థితి. ప్రార్థన చేసుకుంటే ఆ రాజు ఆమె పట్ల సుముఖత చూపించి ఆమె యొక్క విన్నపాను విన్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇది
చాలాసార్లు మన యొక్క జీవితంలో బాగా పడిపోయినటువంటి సమయంలో దేవుని సన్నిధానంలో మనం వచ్చినప్పుడు ఆయన మనల్ని ముట్టి జవాబిచ్చేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ దావీదుకు దేవుడిచ్చేటువంటి జవాబు. అందుకని దావీదుకు ఎందుకు ఆ జవాబు ఇచ్చాడు? దావీదు తన యొక్క జీవితంలో ఎన్నో విషయాలలో చాలాసార్లు పడిపోయినప్పుడు ఆయన సుముఖత చూసి దేవుడు మళ్ళీ లేవనెత్తినాడు. కానీ 3 ప్రాముఖ్యమైన విషయాలు ఆయన దేవునికి కష్టమైన పనులను చేసినట్టుగా మనం గమనించాలి. వెనక నుండి 3 చెప్తాను నేను. వెనక నుండి తీసుకొస్తా. ఆయన బాగా దేవుడు దీవించేసి ఆస్వాదించేసిన తర్వాత ఆయనకి పెద్ద సైన్యము ఇంకా ఏంలే, ఆయన విస్తరించిపోయింది. అప్పుడు ఆయన ఒక చిన్న తలంపు వచ్చింది. ఏంటంటే, ఎంతమంది సైన్యమును లెక్కించండి. అంటే నాకు ఎంత పెద్ద సైన్యం ఉంది, ఎంత బలం ఉంది నాకు. అక్కడండి చిన్న పొరపాటు. నిన్ను నీవు చూచుకున్నప్పుడు అది నీకు నష్టమే. యోబు చెప్పాడు, అయ్యా నీకు దీనికన్నా పెద్ద సైన్యం ఇస్తాడు, ఎందుకు లెక్క చేసుకోవాలి? లేదు, పోయి లెక్క చేయండి. పెద్ద దేవుని దగ్గర నుంచి పెద్ద నష్టం వచ్చి ఇంకా అవన్నీ చూసే పని లేదు. అక్కడ తిరిగి, అయ్యా నేను నా కుటుంబం తప్పు చేసాం, నన్ను శిక్షించని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుని యొక్క సుముఖతను అక్కడ ఆయన అనుభవించినట్టుగా చూస్తున్నాం. స్లోగా మధ్యలోకి వద్దాం. అందరూ యుద్ధాలు చేసేదానికి పోతే రాజుగా ఇంట్లో కూర్చుంటావా? అది పొరపాటు. అప్పుడు వ్యభిచారం చేశాడు. ఎంత విచారం! అది తెలుసుకున్నప్పుడు దావీదు దేవుని సన్నిధిలో వెళ్ళినప్పుడు ఆయన యొక్క సుముఖతను చూపించాడు. ఆయన తిరిగి కనికరించాడు. ఎంతగా కనికరించాడంటే ఆ స్త్రీల నుండి వచ్చినటువంటి కుమారుడిని రాజుగా చేశాడు. దేవా, ఎంత గొప్ప దేవుడు అయ్యా! ఎలాంటి మానవుడు ఏ సమయంలో వచ్చినప్పటికీ నీవు వారికి సహాయం చేసే దేవుడు. రాజు కాకముందు చేసినటువంటి పొరపాటును ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. అది ఇక్కడ వాక్యం ఉంది. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. ఏమైంది ఇక్కడ? దావీదుకి ఇక్కడ ఏమైందండి? ఆయన విషయంలో జరిగింది ఏంటంటే, దేవుని చిత్తాన్ని కొంచెం పక్కన పెట్టి స్వచిత్తాన్ని అనుసరించేది ప్రారంభించాడు. అంతే. దేవుని చిత్తాన్ని అనుసరించేది కొంచెం పక్కన పెట్టి స్వచిత్తాన్ని అనుసరించాడు. సౌలు తప్పు చేసిన తర్వాత దేవుడు సౌలును విసర్జించేశాడు. ఆ తర్వాత సమూయేలు వెళ్ళిపోయి దుఃఖపడుతుంటే, సమూయేలు నువ్వు భయపడద్దు, నేను ఇంకొకరిని ఏర్పాటు చేసుకున్నాను, వెళ్ళి ఆయన్ని నువ్వు అభిషేకించు అని చెప్పాడు. అలా నేను ఎట్లా వెళ్ళిపోతే చంపేస్తాను? లేదులే, నేను చెప్తాను ఒక ఐడియా, తీసుకుపోయి అక్కడ నువ్వు వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి సుమారు 15 సంవత్సరాల వయసు అప్పుడు దావీదుకు దేవుడు అభిషేకాన్ని ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అభిషేకం అయిన వెంటనే రాజు కాలే. ఆయన ఎంతకాలం అండి? 15 సంవత్సరాలు ఆయన ఎదురు చూడవలసి వచ్చింది. 15 సంవత్సరాల తర్వాత ఆయన రాజు అయ్యాడు. మరి ఈ 15 సంవత్సరాలు ఎన్నిసార్లు ఆయన కష్టాలు పడ్డాడు. మరి ముఖ్యంగా సౌలు దగ్గర నుండి సుమారు 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు సుమారు 14 అంటే 17 సంవత్సరాల వాళ్ళ లెక్క ప్రకారంగా 17 సంవత్సరాల 13 సంవత్సరాల 8 నెలలు అవుతే 1 సంవత్సరము 4 నెలలు అంటే 16 మాసములు చివరిలో ఆయన తన యొక్క దేశాన్ని వదిలిపెట్టి శత్రు దేశంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయము బట్టి దేవునికి దూరం కావటం జరిగింది. మన యొక్క జీవితాల్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే వారమే కొన్నిసార్లు మన స్వచిత్తాన్ని చూసి ఆలోచన ప్రకారంగా వెళ్ళినప్పుడు మనకు నష్టం కలుగుతుంది. అందుకని దేవుని వాక్యము సమూయేలు గ్రంథంలో 27వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతానండి. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిల్చుట మంచిది కాదు, ఏదో ఒక దినం నేను సౌలు చేత నాశనం అగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదకుట మానుకొనును గనుక నేను అతని చేతుల నుండి తప్పించుకొందునని అనుకొని 14 సంవత్సరాలు దేవుడు
ఎన్నిసార్లు సౌలు రాజు అయినప్పటికీ ఈయన పట్టుకోలేకపోయాడు. దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. చివరిలో ఆయన నిర్ణయం తీసుకున్నాడు, ఇంకా నేను ఇక్కడ ఉంటే నన్ను విడిచిపెట్టాడు, నన్ను చంపేస్తాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఎవరికి భయపడుతున్నాడు దావీదు? మనిషికి భయపడుతున్నాడు. సౌలుకు భయపడ్డాడు. ఈ లోకానికి భయపడద్దని దేవుడు ఎప్పుడు వాక్యం మనం చెప్తుంది. లోకానికి, నీ యొక్క సమస్యలకు, నీకున్నటువంటి పరిస్థితులకు భయపడద్దు. దానికి మించినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇంతవరకు నీ దేవుడు కాపాడలేదా? సుమారు 14 సంవత్సరాలు కాపాడాడే. ఈ సమయంలో ఏం జరిగింది? చివర్లో నేను ఇంకా ఇక్కడ ఉంటే తప్పకుండా నన్ను పట్టుకొని చంపేస్తాడు, నాశనం అయిపోతాను అంటే భయపడిపోయినావా సౌలుకి? ఏమైంది నీ యొక్క విశ్వాసం? ఏమైంది నీ విశ్వాసం? ఎన్ని కీర్తనలు, ఎన్ని విషయాలు రాసినటువంటి వాడు. మన యొక్క జీవితంలో కూడా ఎన్నో వాక్యాలు తెలిసినప్పటికీ కొన్నిసార్లు వాటిని మనం అనుసరించు. కాబట్టి దేవుని అడగాలంటే, దేవా వాక్యాలు ఇస్తున్న వంచడం మంచిది, కానీ వాక్యాన్ని అనుసరించేటటువంటి ఆ యొక్క కృపదయ చేయమని దేవుని అడగాల. దేవుని యొక్క వాక్యంలో చాలాసార్లు దేవుని యొక్క బిడ్డలు చేసేటటువంటి పొరపాట్లు అవి. మనుషులకు భయపడి వెళ్ళారు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? దాని తర్వాత చూడండి, ఎక్కడికి వెళ్ళాడండి? నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. ఫిలిస్తీన్లు ఎవరండి? శత్రువులు. శత్రువుల దేశానికి వెళ్తావా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, మొదటి కీర్తన దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. దానికి ముందు పాత నిబంధనలో ఇంకోటి ఉంది కదండి, ఒక ఆయన లోతయ్య ఉన్నాడు. లోతు ఆయన ఆ గవిని యొద్ద కూర్చుని ఉండేను. అక్కడంతా అపహాసకులు కూర్చుని, అంతే ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరంటే దుష్టులు, భయంకరులు, వాళ్ళ దగ్గర కూర్చునేవాడు. వాళ్ళ దగ్గర ఆ స్థలం బాగుందని వెళ్ళిపోయాడు. ఇంకా ఆ తర్వాత కుటుంబం కూడా ఎగిరిపోయింది. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? శత్రువుల సరిహద్దుల్లో కూడా నువ్వు ఉండకూడదయ్యా, ఉండకుండా వెళ్ళిపో. కానీ నువ్వు ఎక్కడ పోతున్నావు? కూర్చోటానికి పోవటంలా, మొత్తం ఆడే జెండా ఎత్తేస్తున్నావు. కుటుంబం ఆడిపోయేసి ఉండిపోదాం. దాన్ని బట్టి నాకు ఈయన దగ్గర నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. అక్కడ పోతే ఊరికి ఉండగలవా? పర్మిషన్ లేకుండా ఆఖరి దగ్గరకు పెట్టి చేతులు, అయ్యా నీ సేవకుడిని వచ్చినాను, వీలైతే నాకు ఏదైనా స్థలం చూపిస్తావా? మనిషికి భయపడితే మళ్ళీ మనిషి దగ్గరికే పోతావు నువ్వు. సైతాను మిమ్మల్ని ఎట్లా చేస్తా అంటే, దేవుని చిత్తంలోంచి పక్కన తీసుకొని వస్తే మనిషికి భయపడుతుంది. ఇప్పుడు వేరే స్థలానికి వెళ్ళిపోయినావు, అక్కడ మళ్ళీ మనిషిని చేతెత్తుతున్నావా? దేవుని ప్రణాళిక ఏంటి? ఒక రోజున నువ్వు రాజు అవుతావయ్యా, ఆ స్థలానికంతా నువ్వు రాజు, వాళ్ళంతా నీకు సేవకులు. నువ్వు ఎట్లా పోతున్నావు? ఏమైపోయింది నీకు? స్వచిత్తంలో వెళ్ళినప్పుడు ఒక పాపం తర్వాత ఒక పాపము వస్తూనే ఉన్నది. దేవుని యొక్క వాక్యము అది చెప్పటం లేదు. అందుకనే మనం గమనించాలా. చాలా సింపుల్ విషయమే, కానీ ఈ రోజున నువ్వు నేను చేసేది చాలాసార్లు అన్ని విషయాలలో దేవుని చిత్తం చూస్తాం, కానీ కొన్ని విషయాలలో ఇంకను మన చిత్తానుసారంగా వెళ్ళినప్పుడు అవి మనకు నష్టమే. అందుకనే అక్కడికి వెళ్ళిపోయాడు. వాడిని అడిగాడు, అరే రాజపురంలో ఉంటే అది కూడా సరిపోలేదు అని అడుగుతున్నాడు. అయ్యా రాజపురంలో నేను ఉండేదానికి ఎందుకు? ఆ బయట సరిహద్దుల్లో కొన్ని గ్రామాలు ఉన్నాయి కదా, సిక్లకు అనేటువంటి గ్రామంలో నీ దాసునికి సెలవిస్తే మేము అక్కడ పోయి జీవిస్తాం. అక్కడికి వెళ్ళిపోయాడు. నేను ఇంకంత డీటెయిల్స్ చదవని చెప్పేస్తాను. అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆయన చేసినటువంటి పనులు చూడండి. అక్కడ ఏం చేశారంటే, దావీదు ఫిలిస్తీన్ల దేశంలో కాపురం ఉండిన కాలమంతా 1 సంవత్సరం 4 నెలలు అంటే 16 నెలలు అక్కడ ఉన్నాడు. దావీదును అతని వారిని ఎప్పుడైతే సిగ్లకు వెళ్ళిపోయాడో, అక్కడ యూదా ఆ యొక్క సరిహద్దులలో ఒక రహదారి ఉంది. అది షూరు నుండి ఐగుప్తు వరకు వెళ్ళేటటువంటిది. అక్కడ కొంతమంది శత్రువులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే గెషూరీయులు, గెజరీయులు, అమాలేకీయులు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఈయన ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోయి వాళ్ళని ఎంత చంపుతూ వచ్చేసాడు. పురుషులను, స్త్రీలను అందరిని చంపేసి వారికి ఉన్నటువంటి ఆ యొక్క గాడిదలు అయితేనేమి, ఒంటెలు అయితేనేమి, వారి యొక్క వస్త్రాలు అయితే అవన్నీ తీసుకొని ఆకీషు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆకీషు ఎవరు? వాళ్ళ రాజు కదా. ఏందా అప్పుడే నువ్వు దండయాత్రలు చేసేది స్టార్ట్ చేసినావు? లేదు, నేను యూదా యొక్క
దక్షిణ భాగాన వెళ్ళి జ్వరబడితేనే నాకు ఇవన్నీ దొరికాను. అప్పుడు ఆకీష్ అనుకున్నాడు, ఓహో ఈయన వాళ్ళ మీదే, యూదా వారి మీదే యుద్ధానికి పోతున్నాడు. అట్లా తరచుగా చేసేదానివల్ల ఇప్పుడు అనుకున్నాడు ఆకీష్, ఇంకా దావీదు ఇంకా నాకు నమ్మకమైనటువంటి భటుడుగా ఉంటాడు, నాకు సహాయం చేసేవాడు కదా, నాకు నమ్మకమైన దాసుడుగా ఉంటాడని అనుకున్నాడు. అది సరైందా? అక్కడ అబద్ధం చెప్పాడు. ఆయన దక్షిణ ప్రాంతం అనేది కరెక్టే, కానీ దక్షిణ ప్రాంతంలో యూదులను చంపలేదు. గెషూరీలు అమాలీకులు వాళ్ళని చంపుకుంటా వచ్చినావు. ఎందుకంటే వాళ్ళని ఎంత చెప్పాడంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఈయన తన పని చేసుకుంటున్నాడు, తన యొక్క శత్రువులను చంపుకుంటున్నాడు, వాటిని తీసుకుంటున్నాడు. ఇంకొక వైపున ఇవి చంపి మరి నేను వీళ్ళ దగ్గర నేను చేశానని చెప్పి రాజు యొక్క ఫేవర్ కూడా సంపాదించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి నెక్స్ట్? సగం అబద్ధాలు చెప్పి, అబద్ధం చెప్పినట్టే కదా, సగం సత్యం చెప్పినా కానీ అబద్ధమే. ఎక్కడ పోయింది సంగతి? ముందు మనిషికి భయపడా, మరి శత్రు దేశానికి వెళ్ళిపోయాడు, ఆయనకు దండమెత్తి అయ్యా నాకేమి ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు కావాల్సిన పని చేసుకుంటూ ఇక్కడ దాన్ని అసత్యాన్ని చెప్తూ చూసావా? ఒక్కోసారి మన స్వచ్ఛతానికి వెళ్ళిపోతే ఒకదాని తర్వాత ఒకటి దారి తీసేదిగా ఉంటుంది. ఆ తర్వాత ఇశ్రాయేలీయుల మీద ఫిలిష్తీయులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అప్పుడు ఆకీషు దావీదు మీద నమ్మకం కుదిరింది కాబట్టి, ఆకీషు ఇదిగో మేము ఇశ్రాయేల్ మీద యుద్ధానికి పోతున్నాము, నాకు బాడీ గార్డ్స్ లాగా నీవు నీ దగ్గర ఉన్నటువంటి 600 మంది మీరు నాకు సహాయం చేయాలంటే, దావీదు అంటాడు కదా, ఇప్పుడు చూసుకో నేను నీకు ఎట్లా సహాయం చేస్తాను. అట్లా మాటలు నేను చదివితే ఆ మీనింగ్ అదే వస్తుంది. ఇప్పుడు నేను చూసుకో నేను ఎలాగ మీకు సహాయం చేస్తాను అంటే ఎంతో సంతోషంగా రామని చెప్పాడు. ఇశ్రాయేలీల ప్రజలు మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి పోతుంటే నీవు వాళ్ళతో పాటు కూర్చుని నిలబడతావా? దేవుని ప్రణాళిక ఏంటి? ఇశ్రాయేల్ ప్రజలకి నువ్వు రాజుగా ఉండవలసినటువంటి వాడవు, ఆ ఇశ్రాయేల్ ప్రజల మీదకి వెళ్తున్నటువంటి ఫిలిష్తీయుల దగ్గర నువ్వు వెళ్ళి యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నావా? ఎక్కడ పోయిందయ్యా నీ జ్ఞానము? ఎక్కడ పోతున్నావు నువ్వు? ఎవరి మాట వింటున్నావు నువ్వు? నీ స్వచిత్తాన్ని అనుసరిస్తున్నావు. ఈ సమయంలో నేను వస్తానండి, ఉన్నానని చెప్పడం జరుగుతుంది. ఇంకా యుద్ధానికి వాళ్ళు బయలుదేరిపోతుంటే ఫిలిష్తీయుల సర్దార్లు వెనక్కి వచ్చి చూసి రాజు దగ్గర వచ్చి, వీళ్ళు హెబ్రీలు ఉన్నారు ఇక్కడ, ఈ హెబ్రీలు ఎవరండి? వీళ్ళు వచ్చిన వీళ్ళు ఎంత మంచివాడు తెలుసా, నా దగ్గర ఉన్న ఈ 16 నెలలు వీళ్ళు ఎంతగా నాకు సహాయం చేస్తున్నాడు, వాళ్ళు నాకు బాడిగాళ్ళే. రాజా తప్పది, బాగా గుర్తులేదా? ఈ దావీదు ఎవరో తెలుసా? సౌలు 1000 మందిని, దావీదు 10,000 మందిని హతము చేశాను. ఇప్పుడు వాళ్ళ యజమాని నుంచి పరిగెత్తి వచ్చాడు. మరి ఆ యజమాని దగ్గర మళ్ళీ ఆయనకు మంచి పేరు రావాలంటే ఏం చేయాలా? మన తలకాయలను తీసుకుపోవాలా, అంతేనా? వెనకాల ఉంటే ఆయన నుండి మనకి ప్రమాదమే, కాబట్టి ఆయన పంపించేసింది. దావీదు చేయాల్సింది ఏంటి? తన ప్రజల మీదకి వీళ్ళు యుద్ధం పోతుంటే, దేవా నా బిడ్డలను కాపాడాలని కదా ప్రార్థన చేసుకోవాలి కదా. నేను పొరపాట్లు ఇట్లా వచ్చేసానయ్యా, అయ్యో రాజు పిలుస్తున్నాడు ఎట్లయినా నన్ను తప్పించాయా అని బాధపడాలి కదా. ఈయన వచ్చేసి ఆ తర్వాత వీళ్ళు వద్దని చెప్తే, నేను ఏమి నా లోపం ఉందని మేము వద్దన్నారనేసి దావీదు చెప్పాడు. ఒక్కొక్క అడుగు మనం చూస్తుంటే ఒక్కసారి ఒక పాపం చేసి తిరిగి దేవుని దగ్గరికి వచ్చి మనం సరి చేసుకోకపోతే ఒకదాని తర్వాత ఒకటి తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతాం. దేవునికి ఇష్టం లేదు. క్రైస్తవ జీవితంలో జరుగుతున్నది ఇదే. రక్షణ పొందినాం కానీ అండి, ఏం చేస్తావు? కుటుంబ సమస్యలు ఎక్కువైపోయినాయి. మరి ఆడిపోయిన తర్వాత మా వాళ్ళంతా ఇట్లా ఉన్నారు, కొన్ని చేయాల్సి వచ్చిందండి. మన యొక్క జీవితంలో ఆ యొక్క ఎడబాటు, దేవుని దగ్గర నుంచి దూరం అయ్యేటటువంటి ఎడబాటు ఉండకూడదండి. వెంటనే రావాలి. అర్థమైందా? అక్కడ చివరికి ఆకీష్ అన్నాడు, అయ్యా రేపు ఉదయకాలము నువ్వు తిరిగి మీ యొక్క స్థలానికి వెళ్ళిపో. మా సర్దార్లు ఒప్పుకోవటం లేదు, వెళ్ళిపో. ఇంకా అక్కడి నుంచి 3 దినాలు ప్రయాణమయ్యి వాళ్ళు తిరిగి వాళ్ళ స్థలానికి వెళ్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితిలో దేవుడు ఎంతగా ప్రేమిస్తాడంటే కొంతవరకు మనల్ని నడిపిస్తాడు. ఆ తర్వాత ఒక లిమిట్ దాటిన తర్వాత దేవుడు మనకి అడ్డుబడ్డ వేస్తాడు. అప్పుడు ఊపిరాడదు మనకి.
అక్కడ నుండి వాళ్ళు ఎక్కడికి వచ్చారండి? సిగ్లకు అన్నటువంటి ప్రాంతానికి వచ్చారు కదా. 30 అధ్యాయానికి నేరుగా వెళ్ళిపోదాం. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లకు నాకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదుగా సిగ్లకు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తన భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుకోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన ఆ తర్వాత 6వ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాం రండని వారు చెప్పుకొనగా. ఏ స్థితికి వచ్చాడండి దావీదు? ఏ స్థితికి వచ్చాడు? సౌలు చేత తరంబడి సౌలు దగ్గర తప్పించుకుందామని ఇటు వచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఆకాశ్ ఇక్కడ నుంచి ఉండకూడదని ఆయన కూడా పంపించేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం భార్య పిల్లలు ఉన్నారని నవ్వుతూ మాట్లాడి వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. ఇంకా వీళ్ళంతా ఇంకా 600 మంది కోపం వచ్చేసింది. వాళ్ళ పిల్లలు లేరు, వాళ్ళ భార్యలు లేరు. ఈయన గురించే కదా మనం అట్టుపోయినాం. మనం రాళ్ళు తీసుకొని చంపండి ఈయన్ని. ఇంత దీనస్థితి దావీదులో ఇక్కడే చూస్తున్నాం మనం. స్వచిత్తాన్ని అనుసరించి దేవునికి దూరంగా వెళ్ళిపోయి రాను 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 అది ఎంతవరకు పోయిందంటే చివరికి ఇప్పుడు ఎవ్వరు లేదు. ఎవరున్నారండి దావీదుకి? సౌలు వస్తాడా? సౌలు నన్ను కాపాడమంటే వస్తాడా? దొరికితే చాలా చంపుతామని ఆయన కూర్చున్నాడు. ఆకేషను లాభం లేదన్నాడు. నీ వెనకాలన్న 6 మందిని రాళ్ళు తీసుకొని రెడీగా ఉన్నా చంపడానికి. ఓదార్చే భార్య లేదు, పోనీ డాడీ చెప్పి పిల్లలు లేరు. ఏంటండి ఇది? దేవుని యొక్క ఉగ్రత ఒక్కోసారి నువ్వు చూస్తావు, కానీ అలాంటి సమయంలో కూడా నువ్వు తిరిగితే సహాయం చేసే దేవుడు. ఈరోజు ఉదయకాలము ఆరాధనలో సమయంలో చదివినటువంటి వాక్య భాగం ఒకటి, ప్రార్థన ఆరంభ ప్రార్థనలో సోదరు చదివిన నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, కీర్తనలు 84:5 ఉదయకాలం ప్రారంభ ప్రార్థనలో చదివినటువంటి వాక్య భాగం. ఆరాధన వాక్యము ఎబినేజర్ సహాయపు రాయి. ఇప్పుడు దావీదుకు ఎవరు లేరు, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరు లేరే నా దగ్గర అనేది ఆ సమయంలో ఉన్నటువంటి వాక్య భాగమే ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనేను. దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క జీవితంలో అన్వయించుకోవాలి, దాని మీద ఆధారపడి దేవుని యొక్క సన్నిధానంలో వెళ్ళినప్పుడు దేవుడు నీకు సహాయం చేసే దేవుడు. ఎంత గొప్ప దేవుడండి! దేవుడు నీకు ఒకసారి కష్టాలు ఇచ్చేది నువ్వు నాశనం కావటానికి కాదు, తిరిగి రా నేనున్నా. అందుకనే ఈ సమయంలో ఆయన దేవుని యొక్క సన్నిధానంలో వచ్చి ఆయన దేవుని బట్టి ఆయనకి బలం కలిగిందంటండి. దేవునికి వందనాలు. దేవుడు ఇచ్చేటటువంటి కృపలు ఏంటంటే ఆయన సన్నిధానంలో మనం వెళ్ళినప్పుడు ఆయన మనకు సహాయం చేసే దేవుడు. ఎందుకంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నా దేవుడు నాకు సహాయం చేసే దేవుడు. ఎప్పుడు జ్ఞాపం చేసుకున్నాడు? దేవా, ఆ సింహం వచ్చింది నా దగ్గర వెళ్ళటానప్పుడు నేను ఒక్కడే ఉన్నాను, నాకు సాయం చేసావు. ఒక్కడే ఉన్నాను నేను, నాకు సాయం చేసావు, వందనాలయ్యా. ఎలుగుబంటి కూడా వచ్చింది, అప్పుడు కూడా సాయం చేసావు. ఇప్పుడు ఎవ్వరు లేరైనా చుట్టూ మనుషులు. దేవా, నీ వైపు చూస్తున్నాను. దేవుడు మనకు జవాబిచ్చే దేవుడు అండి. దేవుడు మనకు జవాబిచ్చే దేవుడా? ఇప్పుడు ఆయన యొక్క జీవితంలో సామెతలు 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఇప్పుడు త్రోవ లేదు, దొరికిపోయాడు, కాసేపు అయితే చంపేస్తారేమో.
దేవుని సన్నిధానంలో వచ్చి ప్రార్థన చేసి వెంటనే బలం తెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి అబ్యాతారు కుమారుడు ఉన్నాడు కదా, ఆయన్ని పిలిచినట్టుగా చూస్తాం. ఒక్కసారి ఆ వాక్యం చదివిస్తామండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడకు అహిమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదును వద్దకు తీసుకుని వచ్చాను. పోయినసారి ఆ ఏఫోదు ప్రయత్నం చేస్తే దేవుడు ఇవ్వలేదు. ఆ మిగిలిపోయిన ఏఫోదు ఈయన దగ్గర ఉంది. వాళ్ళు 85 మందిని చంపేశాడు కదా, వచ్చేస్తే ఇక్కడ ఊరిమి తమ్మీం అన్నటువంటి ఆ యొక్క స్టోన్స్తోన దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవటానికి వీలైంది. అందుకని ఆ సమయంలో దావీదు చేసినటువంటి మాట, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలిసి కొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక వారినందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను. కాబట్టి దావీదు అతని యొద్ద నున్న 600 మందిను బయలుదేరి బేసోరు వాగుగట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగ విడవబడిరి. దావీదును 400 మందిను ఇంకా తరుముచూపోయిరి గాని ఆ 200 మంది అలసట పడి బేసోరు వాగు దాటలేక ఆగిరి. 600 మందిలో మళ్ళీ 200 మంది తగ్గిపోయింది. అయినా పర్వాలేదు, 400 మంది. ఎప్పుడైతే నీవు దేవుని సమర్పించుకుంటావో ఆయన నీ మార్గాన్ని సరళం చేస్తాడు. వెళుతూ ఉన్నావు, ఎక్కడ పోవాలండి, ఎక్కడ పోవాలి? వెళుతుంటే అక్కడ దేవుడు ఒక మార్గదర్శనంలాగా పెట్టేశాడు ఒక ఆయన్ని. ఏంటంటే 11వ వచనం చూస్తే, పొలములో వాళ్ళు 400 మంది పోతా ఉంటే పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడేను. వారు దావీదు వద్దకు వాడిని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింపగళ్ళు అన్నపానం లేమి పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనం పెట్టి దాహం ఇచ్చి అంజురపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గళ్ళను వానికి ఇచ్చిరి. వాడు భోజనం చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా, దావీదు నీవు ఆ దేశపు వాడవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తుడినై పుట్టి అమాలేకుడైన ఒకనికి దాసుడినైతిని. 3 దినముల కిందట నేను కాయలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపోయాను. మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకొని సిగ్లగును కాల్చివేసితిమి అని చెప్పాను. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చెప్పాడు. ఇంతవరకు జరిగింది, తర్వాత వీడు తప్పకుండా ముందు జరిగేది కూడా చెప్తాడు. సరే అని వాడిని తీసుకున్నాడు. దేవుడు నీ యొక్క మార్గాన్ని సరళం చేస్తాడు అనుకున్నాడా దావీదు? ఒక్కసారి దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు నిన్ను ఆయన యొక్క మార్గంలోనికి నడిపించేవాడుగా ఉన్నాడు. నువ్వు నమ్ముతున్నావా? దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క చిత్తంలోనికి వచ్చేసాడు. ఇంకా ఆయన మార్గాన్ని సరళం చేసే దేవుడు. ఎంతమంది ఇవి ఆ రోజు జరిగింది ఈరోజు రాశాడంటే ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో చేసే దేవుడుగా ఉంటున్నాడు. అది జ్ఞాపకం చేసుకోవాలా. దావీదు అక్కడి నుండి ఆయన యొక్క మార్పు చూడాలి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, పోయి చక్క కత్తి తీసుకొని చిన్నపిల్లవాడిని చంపుకుంటూ పోవచ్చు. అక్కడ దోపుడు సంబంధం తీసేసుకొని వాళ్ళంతా చక్కగా దూరంగా కూర్చొని మందులు పెట్టుకొని డ్యాన్స్లు ఆడుకుంటా తిండి తినుకుంటా మేళ అట్లా కూర్చున్నారు అనమాట. కదిలే పరిస్థితులు లేరేమో. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ రాత్రంతయు సాయంత్రం నెక్స్ట్ డే సాయంత్రం వరకు వారందరిని చంపి వారి యొక్క దోపుడు సొమ్ము తీసుకున్నారు. వీళ్ళ భార్యలు కానీ పిల్లలు కానీ ఏమీ కాలేదు. దేవుని యొక్క వాక్యము, నువ్వు భయపడే పని లేదు, వెళ్ళు, తిరిగి నువ్వు అన్ని సంపాదించుకుంటావు, అన్నీ నీకు తెచ్చుకుంటావని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. ఎంత చక్కగా దేవుడు మాట్లాడే దేవుడు అండి. ఆ రోజుల్లో దేవుడు ఆ మాట ప్రకారంగా జరిగించి వారందరినీ ఇక్కడ తీసుకుని వచ్చాడు. ఇక్కడి నుండి దావీదు దేవుని యొక్క బిడ్డగా సరైనటువంటి రాజుగా ఎలాగ ప్రవర్తించాడు ఒక 4 మాటలు మనం వినేసి తర్వాత ప్రార్థన చేసుకుందామండి. ఇక్కడ ఇంకా వాళ్ళు జయించేసి అక్కడ తిరిగి వస్తూ ఉన్నారు. వచ్చేసరికి ఈ 200 మంది ఎదురైనారు, మిగిలిపోయినారు కదా. వాళ్ళని చూసి కుశల ప్రశ్న, ఇప్పుడు ఎట్లా ఉన్నారా, మీరు బాగున్నారని రాజు అడుగుతుంటే దావీదు మహారాజు అక్కడ 400 మంది, ఏందయ్యా వీళ్ళకి ఇచ్చేది, మనమంతా పోతే ఇక్కడ ఆగిపోయినారు, వీళ్ళకేం చేయకూడదు అన్నటువంటి ఆ యొక్క విషయాన్ని ఖచ్చితంగా వారు చెప్తే ఆయన అప్పుడు దావీదు తిరిగి దేవుని మహిమపరచట్టుగా చూస్తున్నాను. దేవుడు ఎంతగా చెప్పాడు, యెహోవాను ఘనపరచను. 30:23 వచనం ఒకసారి చూద్దాం. 30:23 వచనం చూద్దామండి.
కావున అందుకు దావీదు వారితో ఇట్లా, నేను నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసి దాని విషయంలో మీరు దయచేసి, దేవుడు మనం దయచేశాడయ్యా. మనం నువ్వు సంపాదించుకుంటున్నావా? 400 మీరు పోయి కొడితే వచ్చిందా? దేవుడు వాటిని మనకి ఇచ్చాడు. అది దేవుని బిడ్డలు చూసేది. మనం చేసుకున్నామని మనుషులు చూస్తే కాదు, మనం చేసింది కాదు. ఇది దేవుడు వాళ్ళని మనకి ఇచ్చింటున్నాడు. దేవుడికి నువ్వు ప్రార్థన చేసావు, దేవుడు మీకు అది ఇచ్చినాడు. కాబట్టి దేవుడు మనకి ఇది ఇస్తుండగా వాళ్ళకి ఇవ్వకుండా ఉండటం అనేది న్యాయం కాదయ్యా. పాత నిబంధనలు అంతకుముందు ఉన్నట్టుగా ఎవరైతే ఇక్కడ ఉంటారో వీళ్ళకే ఎంత పోయిన వాళ్ళకి ఎంత భాగం వస్తుందో ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా అంతే భాగం వస్తుంది. అక్కడ ఆ సమయంలో వారిని కుశల ప్రశ్నలు వేశాడు, దేవుడు చెడని చెప్పాడు. ఆ తర్వాత ఒక చిన్న కట్టడ పెట్టాడు, ఇక మీదట అందరికి సమానంగా ఇవ్వాలని. ఎంతగా దేవుడు మార్చేస్తాడు. ఒక్కసారి దేవుని తోడ వస్తే ఇక్కడ పెరుగుతూ వస్తూ ఉంది, ఆత్మీయ జీవితం పెరుగుతూ వస్తుంది. అక్కడే జారిపోయి అక్కడికి వచ్చేసాడు. దేవుని వైపు తిరిగిన వెంటనే ఆయన మార్గాన్ని సరళం చేస్తున్నాడు. ఆత్మలో నువ్వు ఎదుగుతూ వస్తున్నావు. ఎంత గొప్ప విషయం. అందుకనే పడిపోయినా కానీ తిరిగి లేయండి. రివైవల్ మీటింగ్స్ ఎందుకు వచ్చేది? మళ్ళీ అయ్యా ఏడ పడిపోయినావా ఒప్పుకో, మరి సరిగ్గా దేవుడిని నడిపించేవాడుగా ఉంటాడు. అంతేకాదు, ఆ యొక్క దోపుడు సొమ్మును ఆయన ఆ చుట్టుపాట్లో ఉన్నటువంటి ఆ యూదా ప్రాంతంలో పెద్దలు, ఆయన స్నేహితులు చాలామంది, వీళ్ళందరూ ఎవరంటే ఆ 14 సంవత్సరాలు సౌలు ఆయన్ని తరిమేటప్పుడు అక్కడక్కడ వాళ్ళ ఆశ్రయం పొందినటువంటి వాళ్ళు, వారంతా ఈయనకు సహాయం చేసిన వాళ్ళు, మర్చిపోలేదు. ఇప్పుడు ఎంతగా వచ్చిందంటే కులసము, ఇంకా వాళ్ళందరికి కూడా బహుమానాలుగా ఆశీర్వాదకరంగా ఇచ్చాడు అన్నమాట. దేవుడు ఆయనకి ఎంత జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన మార్గంలో వెళ్తున్నాడు. చివరిగా 2వ అధ్యాయం 3వ వచనంలో ఎక్కడ పోతున్నాడంటే, ఇప్పుడు ఎక్కడో సిగ్లట్లో ఉన్నాడు కదా, ఇప్పుడు దేవుని దగ్గర వచ్చి, అయ్యా నేను తిరిగి యూదాకి వెళ్ళొచ్చా? ఇప్పుడు వచ్చింది అయ్యగారు, ఇంటికి రావచ్చా? తప్పిపోయినావు కదయ్యా, ఇంటికి రావచ్చా? దేవునికి వాక్యం అది చదువుతాం రండి, ఆ యొక్క వాక్య భాగం చదువుతాం. 2వ సమూయేలు 2వ అధ్యాయము. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను. ఎంత గొప్ప దేవుడయ్యా. మళ్ళీ వస్తావరా, ఇంట్లోకి రా, మళ్ళీ అది సరిపోలే. మళ్ళీ ఇంకో డీటెయిల్ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నేను పోవలసిన స్థలం మీదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. సరే అయ్యా, మరి ఎక్కడ పోమంటే హెబ్రోన్కి వెళ్ళు. ఇప్పుడు దేవుడిని అడిగేది ప్రారంభమైంది. చూసారా, దేవునికి నీ యొక్క జీవితాన్ని నువ్వు అప్పగించుకుంటే ఒక్కొక్క అడుగులో దేవుడు నేను తీసుకుపోయే దేవుడిగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ఇంత మంచి దేవుడు. దావీదుకి అప్పుడు చేసినటువంటి ప్రమాణాలంతా తర్వాత నెరవేర్చాడు. ఇక్కడ దేవుని యొక్క కృప వదిలిపెట్టాడు దేవుడు. చివరికి 2:4 చూద్దాం. 2:4 2వ సమూయేలు 2:4 ఏముంది? అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. దేవునికి వందనాలు. ఆయనకి 30 సంవత్సరాల వయసు. అప్పుడు దేవుడు ఆయన తీసుకురావటమే కాదు, ఇప్పుడు రాజుగా ఏదైతే అభిషేకించాడో ఆ పని దేవుడు దావీదు జీవితంలో ప్రారంభించాడు. దేవునికి వందనాలు. మొదటి 7.5 సంవత్సరాలు యూదావారి మీదే ఉంది. ఈ 7.5 సంవత్సరాల్లో అక్కడ జరిగినటువంటివన్నీ తర్వాత ఎప్పుడు చూసుకోవచ్చు. చివరిలో ఇశ్రాయేల్ ప్రజలు ఆయన దగ్గరికి వస్తే మరి వీరి మీద కలిసి ఇంకా 33.5 సంవత్సరాలు, అంటే మొత్తము 40 సంవత్సరాలు రాజుగా దావీదు నడిచేట్టుగా చూస్తున్నాం. దేవునికి వందనాలు. ఏం నేర్చుకున్నామమ్మా? ఎంత పెద్దవాడవైనా నీ పేరు రేపొద్దు న్యూ టెస్టిమెంట్లో వస్తుందన్నా, నీ పేరు రేపొద్దు జీవ గ్రంథంలో ఉందన్నా, అప్పుడప్పుడు మనము కూడా దావీదులాగా స్వచిత్తాన్ని పట్టుకొని వెళ్ళిపోతుంటాం. కాబట్టి దయచేసి నీకు శత్రువు నీవే. ఎవరండి? నాకు శత్రువు నేను, నీకు శత్రువు. దయచేసి మన యొక్క హృదయాన్ని సంపూర్తిగా దేవునికి ఒకవేళ సమర్పించుకోగలిగితే, ఆయన చిత్తానికి మన యొక్క జీవితాన్ని సమర్పించుకోగలిగితే, నీ యొక్క జీవితంలో ఆత్మీయంగా ఎదుగుతూ ఆయన అనుకున్నటువంటి దాన్ని ఆయన ఏమనుకున్నాడు? నేను రాజుగా చేయాలనుకున్నాడు. లేకపోతే ఆయన గొప్ప సాక్షిగా దేవుడు అనుకున్నాడు. నీవు ఆయనకు సమర్పించుకున్నప్పుడు దేవుడు ఆ రీతిగా నిన్ను దీవించే దేవుడుగా ఉన్నాడు. సరిపోదా? ఈరోజు దావీదు మొదటి తప్పు చేసినప్పుడు తిరిగి ఆయన దగ్గరికి వస్తే దేవుడు గౌరవించి మళ్ళీ యూదాకు రా, హెబ్రోన్లో ఉండు, మనిషి అంతా వచ్చి నువ్వే మా రాజు. ఎంత కనపరిచాడండి
దేవుని యొక్క చిత్తానికి మనం సమర్పించుకోగలిగితే ఆయన సంపూర్ణ చిత్తానుసారంగా నిన్ను దీవించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాలం దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. ఒకసారి పరీక్షించుకుందాం. మన స్వచిత్తంలో ఇంకెక్కడైనా ఉన్నామా? దేవా, దాని నుండి నన్ను తిప్పు, నీ చిత్తంలో తీసుకురాయ్యా. నా స్వచిత్తం నాకు నష్టమే, నీ చిత్తంలో నాకు రాగలిగితే ధన్యకరమైన విషయం. ప్రార్థన చేసుకుందాం, ఆలోచించండి కొన్ని నిమిషాలు. ఒకవేళ ఏదైనా మీ యొక్క జీవితంలో అలాంటి పరిస్థితి ఉంటే దేవుని అడుగుదాం. దేవుడు క్షమించే దేవుడుగా ఉన్నాడు, తిరిగి నిన్ను బలపరిచే దేవుడుగా ఉన్నాడు.